పుట్టిన వారాన్ని బట్టి మన జీవితం గ్రహాధిపతి ప్రభావం. మనిషి ఎప్పుడు పుడతాడో ఆ రోజు ఏ వారమో, ఆ రోజు ఏ గ్రహాధిపతి అధికారంలో ఉంటాడో మన శరీరం, మనసు, ఆలోచనలు, భవిష్యత్తు, కెరీర్ అన్నీ సూటిగా ప్రభావితం అవుతాయి. హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి వారానికి ఒక గ్రహాధికారము ఉంటుంది. ఆ గ్రహం మన స్వభావం, మాట్లాడే తీరు, కోపం, ప్రేమ, చదువు, ఉపాధి, ధనం, సృష్టించే శక్తి అన్నింటినీ నడిపిస్తుంది. ఆదివారం పుట్టినవారు సూర్యగ్రహాధిపతి. మనస్తత్వం, గంభీరత, నాయకత్వం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏ పని చేసినా అందరూ తెలుసుకోవాలి, గుర్తించాలి అనుకునే స్వభావం. చదువు, సైన్స్, పొలిటికల్ సైన్స్, సివిల్ సర్వీసెస్, డిఫెన్స్ ట్రైనింగ్కు చాలా బాగా సరిపోతారు. ఉద్యోగం, అధికారి స్థాయిలు, ప్రభుత్వ పదవులు, పోలీస్, ఆర్మీ, నాయకులు, మేనేజర్ స్థాయి ఉద్యోగాలలో విజయం. లాభమయ్యే దేవుడు సూర్యనారాయణుడు. పరిహారం: ఆదివారం ఉదయం సూర్యోదయానికి సూర్యార్ఘ్యం ఇవ్వాలి. సోమవారం పుట్టినవారు చంద్రగ్రహాధిపతి. మనస్తత్వం ఎంతో భావుకత, ప్రేమ ఉంటుంది. పై అధిక ప్రేమ, కానీ కొన్నిసార్లు మనసు త్వరగా మారుతుంది. చదువు, సైకాలజీ, నర్సింగ్, డాక్టరింగ్, హోటల్ మేనేజ్మెంట్, టీచింగ్. ఉద్యోగం, మెడికల్ ఫీల్డ్, హోటల్ ఇండస్ట్రీ, ట్రావెల్, చైల్డ్ కేర్ సంబంధించిన పనులు. లాభమయ్యే దేవుడు పార్వతీదేవి, శివుడు. పరిహారం: సోమవారం ఉపవాసం చేస్తే మనసు స్థిరంగా మారుతుంది. మంగళవారం పుట్టినవారు కుజగ్రహాధిపతి. మనస్తత్వం, ధైర్యం, సాహసం ఎక్కువ, కానీ కోపం కూడా ఎక్కువ. చదువు, ఫిజికల్ ట్రైనింగ్, ఫైర్ సర్వీస్, స్పోర్ట్స్, మెకానికల్ సర్వీసింగ్. ఉద్యోగాలు, పోలీసు, ఆర్మీ, అథ్లెట్స్, జిమ్ ట్రైనర్లు, మిలిటరీ ఆఫీసర్స్. లాభమయ్యే దేవుడు ఆంజనేయ స్వామి. పరిహారం: మంగళవారం హనుమాన్ చాలీసా చదవాలి. బుధవారం పుట్టినవారు బుధగ్రహాధిపతి. మనస్తత్వం, తెలివి, మాట తీరు, వ్యాపార బుద్ధి, ఆలోచన శక్తి బలంగా ఉంటుంది. చదువు, కామర్స్, అకౌంట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటర్స్, మీడియా. ఉద్యోగం, బ్యాంకింగ్, అకౌంటింగ్, మార్కెటింగ్, యూట్యూబ్, సోషల్ మీడియా, బిజినెస్. లాభమయ్యే దేవుడు శ్రీ మహావిష్ణువు. పరిహారం: బుధవారం తులసి పూజ చేయాలి. గురువారం పుట్టినవారు గురుగ్రహాధిపతి. మనస్తత్వం, పెద్ద మనసు, జ్ఞానం, ఆధ్యాత్మిక స్వభావం. తప్పు చేయరు, మాట ఇచ్చితే నిలబెట్టుకుంటారు. చదువు, ట్రైనింగ్, ఆధ్యాత్మిక విద్యలు, ఫిలాసఫీ, లా, న్యాయం, లెక్చరర్. ఉద్యోగం, గురువులు, లాయర్లు, ప్రొఫెసర్లు, దేవాలయ సేవలు, పెద్ద కంపెనీల కన్సల్టెంట్స్. లాభమయ్యే దేవుడు శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ గురుబ్రహ్మ. పరిహారం: గురువారపు రోజు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. శుక్రవారం పుట్టినవారు శుక్రగ్రహాధిపతి. మనస్తత్వం, అందం, సంగీతం, కళలు, ప్రేమ, మృదువైన మాట. చదువు, ఫ్యాషన్, మ్యాజిక్, సినిమా, కాస్మెటిక్, సైన్స్, డిజైన్, ఆయుర్వేదం. ఉద్యోగం, సింగర్స్, నటులు, బ్యూటీ ఇండస్ట్రీ, ఇంటీరియర్ డిజైనర్లు, జ్యువెలరీ వ్యాపారం. లాభమయ్యే దేవత లక్ష్మీదేవి. పరిహారం: శుక్రవారం దేవాలయంలో దీపం వెలిగించాలి. శనివారం పుట్టినవారు శని గ్రహాధిపతి. మనస్తత్వం, కష్టపడాలి, కానీ చివర్లో ఘన విజయాలు. శాంతి స్వభావం. చదువు, టెక్నికల్, సాఫ్ట్వేర్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, లా, ఆడిట్. సాఫ్ట్వేర్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, లా,
ఆడిట్ ఉద్యోగం, ప్రభుత్వం, ఇంజనీరింగ్, డేటా ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్. లాభమయ్యే దేవుడు శ్రీ శనేశ్వరుడు, భైరవస్వామి. పరిహారం: శనివారం నల్ల నువ్వులు నూనె దీపారం చేయాలి. ఆదివారం మరియు ఇతర వారాల శుభ అశుభ సంబంధాలు. వారం గ్రహం శుభ సంబంధం, జాగ్రత్త అవసరమైన సంబంధం. ఆదివారం సూర్యుడు, గురు, శని. సోమవారం చంద్రుడు, శుక్రుడు, కుజుడు. మంగళవారం కుజుడు, సూర్యుడు, రాహు. బుధవారం బుధుడు, శుక్రుడు, కేతు. గురువారం గురుడు, సూర్యుడు, రాహు. శుక్రవారం శుక్రుడు, బుధుడు, శని. శనివారం శని, రాహు, సూర్యుడు. వారానికి అనుగుణంగా పుట్టిన వారి స్వభావం, వృత్తి, చదువు అన్నీ గ్రహాధిపతి శక్తిపై నడుస్తాయి. గ్రహాన్ని పూర్తిగా మార్చడం మన చేతిలో లేదు, కానీ ఆ గ్రహాన్ని శాంతం చేయడం, శక్తిని పెంచడం మన చేతుల్లోనే ఉంది. దేవుని ఆరాధన, మంచి పనులు, శుభ ఆలోచన, శుభ భవిష్యత్తు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ద్వారా జై శ్రీరామ్ అని రాయండి.